అందరికీ నమస్కారం. ఇంట్లో ఆర్థిక సమస్య, అప్పు సమస్య పెరిగి కష్టాల్లో ఉన్నాము అనుకునేవారు ఈ శ్రావణ మాసంలో శుక్రవారం లేదంటే వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో కనకధార స్తోత్ర పారాయణ చేసుకుంటే ఆర్థిక సమస్య, అప్పు సమస్య తొలగిపోయి స్థిరలక్ష్మి కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. అయితే ఈ కనకధార స్తోత్ర పారాయణ చేసే సమయంలో మన దగ్గర ఉసిరికాయ కనుక ఉంటే లక్ష్మీదేవి దగ్గర పెట్టి కనకధార స్తోత్ర పారాయణ చేసుకోవాలండి. కనకధార స్తోత్ర పారాయణ అయిన తర్వాత ఉసిరికాయను తీసి బీరువాలో పెట్టాలి. ఉసిరికాయ ఎందుకు పెట్టాలంటే ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్ర పారాయణ చేసిన తర్వాత లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. కాబట్టి మనం కనకధార స్తోత్ర పారాయణ చేసే సమయంలో ఉసిరికాయ లక్ష్మీదేవి దగ్గర పెట్టి